మీ పేరేంటండి? నా పేరు విజయమ్మ. మీ వయసు ఎంతండి? నా వయసు వచ్చి 40 సంవత్సరాలు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారు? నేను ఒక ప్లంబర్గా ఎలక్ట్రీషియన్గా పనిచేస్తాను. ఎన్ని నెలలుగా చేస్తున్నారు? దాదాపు 2014 నుంచి అంటే ఇప్పుడు 11 ఇయర్స్ దాకా. ఇప్పుడు మోటార్లు ఎక్కువగా పాడైపోతుంది కదండి, దాని కారణాలు దానికి వర్షాలు ఒక కారణము. ఇంకోటి ఈ మోటార్లు హై వోల్టేజ్ వచ్చినప్పుడు కానీ అదేవిధంగా మనము వాడుకునే విధానంలో కూడా ఉంటుంది. అండ్ వాటర్ కొన్ని మోటార్లు అనేవి 2 రకాలు ఉంటాయి. ఒకటి మోనో బ్లాక్ ఉంటుంది, ఇక్కడ గుడ్ బ్యాండ్ పెట్టేది. కొన్ని గుడ్లో బ్రెడ్లు ఉంటాయి, ఈ సబ్మర్సిబుల్ మోటార్ అంటారు. అవి నీళ్ళలో నుంచి పంపింగ్ చేస్తారు, భూమి లోపల నుంచి వాటర్ పంపింగ్ చేస్తారు. పంపింగ్ చేసినప్పుడు మనం ఓవర్ఫ్లో అవ్వకుండా జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడడం వల్ల మనకు బాగా కొద్ది రోజులు లైఫ్ వస్తుంది. లేదంటే ఇంకోటి వర్షాలు ఉంటాయి కదా, వర్షాలు ఉన్నప్పుడు ఏమవుతుంది, మనము మోటార్ రన్నింగ్లో పెట్టినప్పుడు ఎక్కడైనా కానీ లైన్ మీద 3 ఫేజ్ మోటార్లు ఉంటాయి అంటే ఇవి కొమ్మలు విరిగిపోయి చెట్ల మీద పడడం వల్ల ఏమైతుంది, షార్టేజ్ అవుతుంది. కింద మోటార్లో మన కాయిల్ కాయిపోయి మనకు అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి వర్షాకాలంలో మోటార్లు ఎక్కువగా రన్ చేయకూడదు. ఇంకోటి ఊళ్ళో మనం ఓవర్ఫ్లో అయినప్పుడు ట్యాంక్ మోటార్లు రన్ చేయడం వల్ల అది కూడా వాటర్ అనేది మోటార్లు అనేది డ్యామేజ్ అవుతుంటుంది. రీల్స్ అంటే దానికి ఇది మనం వాడుకునే విధానంలో ఉంటుంది. ఏదైనా మోటార్లు అనేది కండిషన్లో ఉంటాయి, కండిషన్ ఉందా లేదనేది చూసుకోవాలి, లిమిట్గా వాడుకోవాలి. వాటర్ అనేది అనవసరంగా వేస్ట్ చేయకూడదు. ప్రస్తుతానికి మనం మోటార్లు ఆడుతున్నాయి, ట్యాంక్ నేను చూసారా, ఇలా అలా ఓవర్ఫ్లో అవుతుంది. ఓవర్ఫ్లో అవ్వకుండా మనం జాగ్రత్త చేసుకొని కట్టేసుకోవాలి. అప్పుడే మనకు మోటార్ మీద ప్రెషర్ పడుతుంది. ప్రెషర్ పడడం వల్ల ఏమవుతుంది, లోపల ఉన్న కాయిల్స్ కాలిపోయి ఇబ్బందిగా ఉంటుంది. అది మనం జాగ్రత్తగా వాడుకోవాలి. మనకి ఓకే. థ్యాంక్ యూ.